హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను రైస్, చపాతీ, బగారా రైస్ ఇలా ఎందులోకైనా సూపర్గా ఉండే ఎగ్ కర్రీ చేశాను. ఈ కర్రీ కోసం ఎగ్స్ ఉడకబెట్టి ఒలిచి పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు కూడా వేసి ఎగ్స్ను సగానికి కట్ చేసి ఆయిల్లో వేయించి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 5 మిరియాలు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, దంచిన అల్లం వెల్లుల్లి, టమాటా పేస్ట్ కూడా వేసి ఇప్పుడు ఇందులో పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి వేసి టమాటా కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి ముందుగా వేయించిన ఎగ్ ముక్కలను ఇందులో వేసుకుని కొంచెం ఉడికాక కసూరి మేతి కూడా వేసి దించే ముందు కొత్తిమీర వేసి దించేస్తే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ చేస్తే నాకైతే మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. అప్పట్లో చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక గుడ్డు, చిన్నవాళ్ళకి సగం గుడ్డు, ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే 2 గుడ్లు వేసేవాళ్ళు. చిన్నపిల్లలు చుట్టాలింటికి వెళ్తే హాఫ్ గుడ్ నుంచి ఫుల్ గుడ్కి ప్రమోట్ అయ్యేవాళ్ళు. ఇలా మీలో ఎవరికైనా జరిగిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి.